తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను అను ఈ ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడై ఎండుట భద్రమంచు ధరంతున్ సత్యంబు దైత్యోత్తమ. ఈ 9 భక్తి మార్గములలో దేనినైనను ఒకదానిని తనుహృద్ భాషల అంటే మనో వాక్కు కాయకర్మములు అంటే చేతల ఆచరించినట్లయితే భగవంతుని కృపకు పాత్రులవ్వవచ్చును. 1 సఖ్యమున్ అంటే స్నేహం చేత సుగ్రీవుడు కుచేరుడు అర్జునుడులాగా. శ్రవణమున్ భగవంతుని విశిష్ట గుణములను గురించి అంటే శ్రీహరి కథలను వినుట వలన పరీక్షిత్తు మహారాజు ఇతని కుమారుడు జనమేజయుడు మహాభారతంలో. దాసత్వమున్ దాసుని వలె సేవించుట వలన లక్ష్మణుడు ఆంజనేయుడు వలె. వందన భక్తితో నమస్కరించుట చేత బలిచక్రవర్తి. అర్చనములు పూజించుట చేత రుక్మిణి మార్కండేయుడు. సేవయు నిత్యము సేవించుట చేత అంటే శబరిలాగా. ఆత్మలోన ఎరుకయున్ ఆత్మలో భగవంతుని ఉనికిని తెలుసుకునుట వలన గజేంద్రుడు విదురుడు భీష్ముడు. సంకీర్తన భగవంతుని కీర్తిస్తూ గానము చేయుట వలన నారదుడు మీరాబాయి భక్త రామదాసు త్యాగరాజు. చింతనంబు అనుక్షణము భగవంతుని గురించి ఆలోచించుట వలన ప్రహ్లాదుడు సక్కుబాయి రామకృష్ణ పరహంస. సర్వాత్మన్ అందరి ఆత్మలలో నుండి హరిన్ శ్రీహరిని నమ్మి సజ్జనుడై మంచి ప్రవర్తన గలవాడై ఇండుట భద్రమంచు భద్రతనిచ్చునని తలుస్తాను సత్యంబు. ఇదే సత్యము దైత్యోత్తమ దైత్యులలో శ్రేష్ఠుడైన వాడ. ఇది హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు చెప్పినది. కానీ ప్రస్తుత కలియుగములో నామ సంకీర్తన చేతనే భగవంతుని కృపకు పాత్రులవ్వవచ్చు. అందుకే కరీంనగర్ జిల్లాకు చెందిన శేషప్ప కవి తన నరసింహ శతకములో తన ఊరిలో వెలిసిన శ్రీ నరసింహస్వామికి ఇలాగా విన్నవించుకున్నాడు. గౌతమి స్నానాన గడదేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడవుదామంటే బడలి నేమంబునే నడుపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకత నొందుతామంటే నిమిషమైనను మనసు నిలుపలేను. కష్టముల కోర్వ నా చేత కాదు, నిన్ను స్మరణ చేసద నా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శేషప్ప కవిదే మరొక పద్యం. బ్రతికినన్నాడు నీ భజన తప్పను గాని మరణకాలం నందు మరతునేమో. ఆవేళ యమదూతులు ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కఫ వాత పైత్యములు గప్పగా భ్రమచేత కంపము ఉద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ ఎంచు పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికి ఇప్పుడే భక్తి నీ నామభజన తలచెదను చెవిని వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.